అక్రమాల ముచ్చట పక్కకు, మొత్తానికి సర్ది చెప్పిర్రు అక్కకు. ఏంది ముచ్చట అనుకుంటుర్రా? మంత్రి కొండా సురేఖ ముచ్చట ఎట్టకేలకు సెటిల్ అయిపోయింది. ఒక శుభదినాన దీపావళి పండుగ నాడు సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రి సురేఖ అక్కని ఇద్దరిని కూసబెట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దలు సెటిల్ చేసిర్రు. ఓం భీం బుష్ హామ్ ఫట్ అంతా అయిపోయింది, కలిసిపోండి అనగానే వాళ్ళిద్దరు కలిసిపోయిర్రు. మరి జనంలో ఉన్న అనుమానాల ముచ్చటేంది? ఏం అనుమానాలు అంటారా? అసలు కొండా సురేఖ ఓఎస్డీని ఎందుకు తొలగించిర్రు? దానికి వాళ్ళు ఒక రీజన్ చెప్పారు. నెక్స్ట్ ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూడా ట్రై చేసిర్రు. ఎందుకు అరెస్ట్ చేద్దామనుకుర్రో కూడా రీజన్ చెప్పారు పోలీసులు. డెక్కన్ సిమెంట్ ప్రతినిధి తలకి గన్ను పెట్టి బెదిరించి వసూళ్లకు పాల్పడ్డాడని చెప్పారు. మరి ఇప్పుడు ఈ సెటిల్మెంట్ అయిపోయినాక ఈ ఓఎస్డీ ముచ్చటని ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? ఫర్దర్ ఎంక్వైరీ ఉంటుందా? ఉండదా? సరే, ఇది పక్కన పెడితే మరి ఇదే టైంలో కొండా సురేఖ అక్క బిడ్డ కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ నేత రోహిన్ రెడ్డి మీద, సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ మీద, అన్నల మీద రకరకాల ఆరోపణలు చేసింది. మామూలు ఆరోపణలు కాదు, మొత్తం రాష్ట్రాన్ని దోచుకు తింటుర్రని చెప్పింది. అవేమైనా సాధారణ ఆరోపణలా? సాక్షాత్తు సీఎంకే అవినీతిని అంటగట్టడానికి ట్రై చేసింది. మరి ఇప్పుడు దీని మీద ఏమన్నా ఎంక్వైరీలు ఉంటాయా? లేకుంటే అంతా వాషింగ్ పౌడర్ నిర్మాణేనా? ఈ దీపావళి భేటీ అన్ని విషయాల మీద నీళ్ళు జల్లినట్టేనా? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి.